మనతో పాటు రామ్ నరసన్న కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించడం మరి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఏంటన్నా మీ యొక్క కార్యక్రమానికి వాయిదా వేయడం జరిగింది. సో మళ్ళీ ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే పూర్తిగా విరమింపజేసుకుంటా ఉన్నారా? మా పోరాటం మా హక్కులు సాధించే వరకు ఎప్పుడు కూడా అది నిర్మాణంగా అది జరుగుతూనే ఉంటుంది. ఇది ఒకరోజు ఆగిపోయే కార్యక్రమం కాదు. ఎందుకనంటే వెనకబడిన జాతుల కోసం నిలబడ్డటువంటి గౌరవశ్రీ మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో అంటే మా 7వ తారీఖు నాడు జరిగే సభ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా అల్లుకొల్లోలమవుతుంది, లేకపోతే ఏదో భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అపోహ వార్తలతోని మాకు పర్మిషన్ ఇవ్వకుండా చేసినటువంటి కార్యక్రమంలో భాగం తప్ప వేరే ఉద్దేశం కాదు. గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తా ఉన్నాం. మీరు వర్గీకరణ సానుకూలంగా స్పందించారో ఎవరు చేయనటువంటి చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రక్రియకు మేము నిజంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మా కోరిక మా జనాభా పరంగా ఏదైతే 11% ఉందో ఆన్లైన్లో కలకూర గంపలెక్క కాకుండా మా దాంట్లో మా వాళ్ళను కలుపుకుంటూ మా వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ఉపకులాలకు కూడా సమన్వయం చేసే విధంగా ఆ 2% కూడా కలిపితే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. చరిత్రలో నిలబడ్డ ముఖ్యమంత్రిగా మీరే నిలుచుంటారు కాబట్టి మీరు ఒక కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటాను. మా మందాకృష్ణ మాదిగా ఏం చేస్తారో అనే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నాడు తప్ప మా ప్రపంచంలో ఉన్నటువంటి మాకు తెలిసినటువంటి ఆయుధం మా యొక్క మా కులంలో పుట్టినటువంటి ఆయుధం డప్పు సంకనేసుకునే వచ్చే రోజు ఈరోజు. కాబట్టి ఈ రోజును ఎందుకు వాయిదా వేసుకున్నామని అంటే రేపు రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇస్తారో అనే వేడి చేస్తూ ఉన్నాం తప్ప మా డప్పును ప్రపంచ స్థాయికి తెలియజేసే విధంగా మా కళాకారులు మా ఆట మా పాట నిలబడే ఉంటుంది, నికాసుగా ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాదు గడ్డ మీద మా డప్పు మోగాల్సిందే, ప్రపంచ స్థాయిలో దానికి ప్రథమ బహుమతి రావాల్సిందే. ఒక్క సాంగ్ మీ నోటి నుంచి మీ మాదిగ సామాజిక వర్గం కోసం కావచ్చు, ఒకవేళ ప్రభుత్వాన్ని హెచ్చరించాలనుకున్నా లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరు హర్షం వ్యక్తం చేయాలనుకున్నా కానీ మీ గొంతు ద్వారా ఒక సాంగ్. కాలి చెప్పు కదము తొక్కి కదులుతున్నదో, మూలకుండ డప్పు సిర్ర మోగుతున్నదో. కాలి చెప్పు కదము తొక్కి కదులుతున్నదో, మూలకుండ డప్పు సిర్ర మోగుతున్నదో. గోసి గొంగడొంటి నిండాలుముకున్నదో, గిద్దెగలం గొంతెత్తి పాడుతున్నదో. గోసి గొంగడొంటి నిండాలుముకున్నదో, గిద్దెగలం గొంతెత్తి పాడుతున్నదో. ఆటనన్నదో నేను పాటనన్నదో, ఆటనన్నదో నేను పాటనన్నదో. మాదిగా పోరాట జెండ నీడనన్నదో. కాలి చెప్పు కదము తొక్కి కదులుతున్నదో, మూలకున్న డప్పు సిర్ర మోగుతున్నదో. ఆ మూలకున్న డప్పు సిర్ర ఖచ్చితంగా వస్తుంది. హైదరాబాద్ రాజధాని అడిగిన ఏగుతుంది. మా డప్పుకు కొట్టుడే తెలుసు తప్ప మాటలు రావు. వచ్చేంత వరకు మేము వేడి చేస్తాం. వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని మా పోరాటంలో ఉన్నటువంటి కళాకారులు కూడా బాగా కష్టపడ్డారు. 30 రోజుల కార్యక్రమంలో మా కళాకారులందరూ కూడా తమ వంతు బాధ్యతగా ఒక సకల జిల్లా సమ్మె ఏ విధంగా అయితే చేశారో మా మాదిగ దండల్లో మా మాదిగ పల్లెలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పల్లెలకు కూడా తీసుకుపోయి వెలుగులో తీసుకొచ్చినటువంటి మా కళాకారులందరికీ స్టేట్ కోఆర్డినేటర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా కళాభివందనలు చేసుకుంటూ మీకు ఇద్దరం థ్యాంక్ యూ. డేట్ ప్రకటిస్తా ఉన్నారా రేపు? మా అధినాయకుడు ఏది చెప్తే అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన సాగమంటే చెప్తాం, ఎయిర్ అంటే ఎత్తాం, అంతే అంతే. మేము ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణ అమలుకు మేమంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. మా పాలమూరు బిడ్డ, మాదిగల జిల్లా, మా పాలమూరు మహబూబ్నగర్ జిల్లా. ప్రోగ్రామ్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే నెల రోజుల కాడ నుంచి కసరత్తులు చేయడం జరిగింది. ఒకటేసారి ప్రోగ్రామ్ లేదనుకునేసరికి మీ మాదిగ సామాజిక వర్గంతో కూడా కొంత డప్పు అంతా కూడా మూగపోయింది. సరే ఉంటుంది కావచ్చు అని చెప్పి కొంత ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. కానీ సడన్గా లేకపోవడం, మళ్ళీ మీరు డేట్ ప్రకటించకపోవడం వల్ల ఎప్పుడు మీ దగ్గర నుంచి ప్రకటన వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. సో ఉంటుంది ఈ మధ్యలో ఏమైనా? దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా మా కళాకారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి ఈరోజు మరి మొన్న ప్రకటించిన రోజుతో మా వాళ్ళకు 9% రాలేదు, మాకు పర్మిషన్ రాలేదని నిరుత్సాహపడ్డారు. నిరుత్సాహం పడకుండా మేమంతా కూడా మళ్ళీ ఒకసారి మేము డప్పులు మోగించాలంటే మా అధినాయకుడు మాకు డేట్ ప్రకటిస్తాడు. ఆ రోజు మళ్ళీ హైదరాబాద్లో పెద్ద ఎత్తున విజయోత్సవ సభను నడుపుకుంటాం. 11% రిజర్వేషన్ వచ్చే వరకు మా పోరాటం ఆగము. మా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు అవకాశాలు అన్ని రకాలుగా సమాన వాటా వచ్చే వరకు మేము ఆపమని చెప్పి తెలియజేస్తూ, కనకనమండే నిప్పుల మీద కనప డప్పులుగా పాలంట,
జనకరి జనుకు అంటూ లక్ష డప్పులు మోగాలంట, ఏబిసిడిల వర్గీకరణ అమలు జరిగి తీరాలంట, 9% పెట్టిన వాళ్ళతో సావు డప్పు మోగాలంట, పోదం పదర పోరులో మందకృష్ణన్న దారిలో, పోదం పదర పోరులో మందకృష్ణన్న దారిలో. అదే 11% రిజర్వేషన్ అమలు చేసింటే ఈరోజు విజయోత్సవం పెద్ద ఎత్తున చేసేవాళ్ళం. ఇంకా మాదిగలు ఉప్పుకులా 2% తగ్గింది కాబట్టి ఆ 11% వచ్చే వరకు మేము నిద్రపోము. లక్షల డప్పుల్ని కాదు, లక్షలాది డప్పుల్ని ఇంకా మేము ఈ హైదరాబాదు నడిబొట్టున మోగిస్తామని తెలియజేస్తున్నాం. సో చూస్తూ ఉన్నాం కదా, ఒక పక్కన మాదిగ సామాజిక వర్గం అంతా కూడా 2% ఇంకా పెంచాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక పక్కన మాల సామాజిక వర్గానికి సైతం కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు న్యాయం చేసేటువంటి విధంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. కానీ మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు.